హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మా ఇంటి పక్కన బింగో సర్కస్ పెట్టారనమాట. సో అక్కడికైతే వెళ్ళాము. ఈరోజు మార్నింగ్ అయితే మేము నడుచుకుంటూ ఫోరం చుట్టూ తిరిగామన్నమాట. మా వాళ్ళు వాకింగ్కి తీసుకెళ్తారు. అట్లా ఇక్కడ ఫోరం బ్యాక్ సైడ్ మా హోమ్ అనమాట. మా ఇంటి దగ్గర నుంచి లూలు మాల్ వరకు లేకపోతే ఫోరం వరకు నడిపిస్తూనే ఉంటారు. వాళ్ళకి నడవడం అంటే చాలా ఇష్టం. నాకైతే చాలా కష్టం అనమాట. నేను అస్సలు నడవలేను. బైకు ఓకే, నాకు నడవడం అయితే నా వల్ల కాదనమాట. నేనైతే బింగో సర్కస్ అని చెప్పారు. ఓకే, బండి మీద వెళ్దాంలే అనుకున్నా. ఫైనల్లీ నన్ను అయితే నడుచుకుంటూ తీసుకెళ్లారనమాట. ఈ బింగో సర్కస్ వచ్చేసి మనకి నెక్సెస్ మాల్ పక్కన పెట్టారనమాట. మేము ఫస్ట్ 200 టికెట్స్ తీసుకున్నాము. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అప్పటికి షో స్టార్ట్ అయిపోయింది. ఇంకా 200 టికెట్స్ అయిపోయాయని చెప్పేసి మేమైతే 300 తీసుకున్నాము. సర్కస్ చూడడం నాకైతే భలే హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. మా అక్క ఇంటర్లో ఉన్నప్పుడు, నేను అప్పుడు 7th or 6th క్లాస్ అనమాట. ఖమ్మం వెళ్ళి చూసాము. ఆ సర్కస్ లో నాకు ఒక్క బిట్ అయితే చాలా బాగా గుర్తుంది. ఏనుగు క్రికెట్ ఆడింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 3 షోస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ 1కి ఒకటి, 4కి ఒకటి, ఇంకా 7కి ఒకటి అనమాట. మనం ఇన్ టైంలో వెళ్తే మనకి కావాల్సిన టికెట్స్ మనకి దొరుకుతాయి. ఇక్కడ 500 టికెట్ కొనుక్కుంటే మనం సర్కిల్కి పక్కన కూర్చొని చూడొచ్చు. అదే 300 అయితే కొంచెం దూరం, 200 అయితే ఇంకా లాస్ట్ అనమాట. అదే ఇంకా మేము వచ్చేసాము షోకి. అసలు నేను లోపల అంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా మంది వచ్చారు కిడ్స్ని తీసుకొని. ఈ సర్కస్ని మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చూసాము. మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అక్కడ కూర్చున్నారు. ఇంకా మాకు అక్కడ ప్లేస్ లేకుండే. అక్కడ నుంచి వ్యూ కూడా నాకు స్ట్రైట్గా అనిపించలేదు అనమాట. ఎలాగో మనం వీడియోస్ తీస్తాం కాబట్టి కొంచెం ఫ్రంట్ ఉంటే బాగుంటుందని చెప్పి మేమిద్దరం మట్టికి ఇక్కడ కూర్చున్నాము. అసలు ఇప్పటిదాకా ఇతను చూసారు కదా ఎలా చేశాడో. ఆ రోప్తో వాళ్ళని పైకి లాగుతూ కిందకి లాగుతూ ఉంటారు. మధ్యలో వాళ్ళు చేయాలనుకున్నవి వాళ్ళు చేస్తారనమాట. ఇంకా ఇంది అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. మా ఎన్ని ఒక వీడియో తీస్తా అంటే చదువుకుంటున్నాడు. ఇక్కడ ఈ ఫ్లాగ్స్ పట్టుకొని వీళ్ళు ఎందుకు వచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఇది చాలా స్లో ఉందని చెప్పి నేను టైం ల్యాప్స్ యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, 3 జోకర్లు ఉన్నారు. మిక్కీ మౌస్ ఉంది, డోరెమాన్ ఉన్నాడు, టెడ్డీ, ఇంకా గొరిల్లా. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. డ్యాన్స్ కూడా వేస్తుంది డోరెమాన్. ఇక్కడ చూడండి, స్పైడర్ మ్యాన్ వచ్చాడు కదా. మొత్తం 4 చైర్స్ని బ్యాలెన్స్ చేసి ఇట్లా చేస్తున్నాడు అనమాట, ఎక్సర్సైజ్ లాగా. అసలు వండర్ అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు చేసేది కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు. ఈ అమ్మాయి చూడండి, బ్యాలెన్సింగ్ అసలు మామూలు చేయట్లేదు. కాళ్ళ మీద చేతుల మీద ఒకేసారి తిప్పుతుంది. వావ్, మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఇవన్నీ చూస్తుంటే నిజంగా. ఈ క్యూబ్స్ చూడండి, 5 క్యూబ్స్ని ఆపుతుంది అనమాట బ్యాలెన్సింగ్గా. కొంచెం స్లోగా ఉంది. నేను అందుకే కట్ చేసి ఫాస్ట్గా పెట్టేశాను మీకోసం. ఆ క్యూబ్స్ అన్నీ కూడా ఒక్క లెగ్ మీద పెట్టి మిగతా చేతులతో లెగ్స్తో అయితే భలే తిప్పుతుంది. ఈ అమ్మాయి అయితే భలే క్యూట్ ఉండింది, భలే అనిపించింది నాకు. ఐ థింక్ ఆ డ్రెస్ వల్ల అనుకుంటా. వీళ్ళు చూడండి, రోప్ని పట్టుకొని పైకి వెళ్తున్నారు. మొత్తం 4 మెంబర్స్ చేస్తున్నారు. ఇలా గ్రూప్స్గా చేశారు. కొన్నేమో సింగిల్గా చేశారనమాట. ఇక్కడ నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, వీళ్ళు పోల్తో చేయడానికి వచ్చారనమాట. వీళ్ళు భలే ఎక్కుతున్నారు. అసలు అందరూ కూడా సేమ్ చేస్తారు చూడండి. భలే అనిపించింది అసలు ఆ బ్యాలెన్సింగ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసుంటే వస్తుందో అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే. ఇంకా లాస్ట్లో ఒక అమ్మాయి రివర్స్లో దిగుతుంది. అదైతే భలే అనిపించింది. చూడండి, చూసారు కదా ఎలా దిగిందో. ఇక్కడ మేమైతే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము, కానీ అక్కడ లైటింగ్ లేదనమాట. ఈ పాప చూడండి, భలే చేస్తుంది. ఇప్పుడు రోప్ పైన బ్యాలెన్స్ చేస్తూ నడుస్తుంది అనమాట. మనం కింద నడుస్తుంటేనే కాళ్ళు కొట్టుకొని కింద పడతాము. ఈ అమ్మాయి రోప్ మీద వావ్ అనిపించింది. అసలు పడుకుంటుంది చూడండి. ఇప్పుడు
పడుకొని చిల్ అవుతుందన్నమాట, రిలాక్స్ అవుతుంది. నేను ఇంకా అయిపోయింది అనుకున్నాను, తర్వాత లేచింది కూడా. చూడండి ఎలా లేచిందో, మొత్తం ఆ హ్యాండ్స్తోనే భలే బ్యాలెన్స్ చేసింది ఈ పాప. ఈ పాప కూడా భలే క్యూట్గా ఉండింది, సింగిల్ లెగ్ పైన కూడా బ్యాలెన్స్ చేసింది. వాటే టాలెంట్ అనిపించింది నాకైతే ఒక్క నిమిషం. నిజంగా చూశారు కదా, ఇక్కడ నిచ్చెనతో కూడా తను బ్యాలెన్సింగ్ చేసింది. వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అనిపించింది నాకు, అంత బాగా చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకా వెళ్ళేటప్పుడైతే మనందరికీ ఒక థ్యాంక్ యూ లాగా ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ వేసి వెళ్తారు. భలే అనిపిస్తుంది నాకు లాస్ట్లో ఆ వెళ్ళే స్టెప్. ఇక్కడ మా ఊళ్ళని మళ్ళీ తీసాను వీడియో, వాళ్ళు చూస్తారేమోనని, కానీ చూడలేదన్నమాట. సో నేనైతే నార్మల్గానే వీడియో తీసేసాను. చూడండి అసలు ఎంతమంది జనంలో, నేనైతే రియల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. కింద నుంచి అతను చూడండి ఎలా తిప్పుతున్నాడో ఆమెని. దీని గురించి అయితే ఖచ్చితంగా నేను మాట్లాడి తీరాల్సిందే. ఇది డ్రెస్ చేంజింగ్ అన్నమాట. ఇలా మనకి ఏదో ఒకటి అడ్డు పెట్టి డ్రెస్ చేంజ్ చేస్తారు కదా ఈజీగా 1 సెకండ్లో. అస్సలు నేను ఎప్పుడు టీవీలో షోస్లో చూడడమే కానీ ఇట్లా లైవ్లో ఫస్ట్ టైం చూడడం నాకైతే భలే అనిపించింది. చూడండి డ్రెస్సెస్ అసలు ఎలా చేంజ్ అయిపోతున్నాయో విత్ ఇన్ సెకండ్సే. ఇప్పుడు తంది మార్చింది కదా, తను వచ్చి తినేది మారుస్తుంది. బాబా ఎంత చక్కగా అనిపించిందో చూస్తుంటే, భలే అనిపించింది. ఈతను చూడండి అసలు బ్యాలెన్సింగ్ చేస్తాడు బాల్స్. ఎలా ప్రాక్టీస్ చేసావు బ్రో అనే అంతగా భలే చేశాడు. నేను ఇతనిది ఒక షార్ట్ కూడా పెట్టాను, మస్తు రీచ్ వెళ్ళిందనమాట. వీలైతే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు కనిపిస్తుంది. అసలు ఎంత టాలెంటెడ్స్ కూడా ఉంటారా అనిపించింది. బాల్స్ చూడండి ఎలా తిప్పుతున్నాడు. మళ్ళీ ఒకటి కాదు, 2 చేతులతో 2 బాల్స్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగా చేయలేదు, సూపర్ ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా చేశారు. మమ్మల్ని అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేశారనమాట. ఈ క్లిప్ చూడండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ అమ్మాయి పోల్ ఎలా ఎక్కుతుందో, ఎక్కి లాస్ట్లో కూర్చుంటుందన్నమాట. కింద ఒక అతను ఉన్నాడు, అతను ఆమెని బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు. అస్సలు మతిపోయింది నాకైతే నిజంగా ఇవన్నీ చూస్తుంటే. ఈ అమ్మాయి చూడండి భలే క్యూట్గా ఉండింది. ఈ అమ్మాయి టాలెంట్, ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు. ఈ అమ్మాయి ఇప్పుడు ఆర్చరీ వేస్తుంది అన్నమాట, బాణం. ఇది నేను కొంచెం టైం ల్యాప్స్లో అయితే పెట్టాను, మరీ స్లోగా ఉందని చెప్పి. మామూలుగా వేయలేదు కదా, మీరు చూసారా. ఇంకా వేసేసిన తర్వాత కిందకి దిగుతుంది. కిందకి దిగి మనకి ఒక థ్యాంక్ యూ నోట్ లాగా చెప్పేసి క్యూట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈయన చూడండి, ఈయన ఎంత కష్టపడ్డాడంటే ఐరన్ బాల్స్ లిఫ్ట్ చేయడానికి ఎంతగానో ప్రాక్టీస్ చేసి ఉండాలి అనిపించింది. ఆయన పిలిచాడనమాట ఒక్కళ్ళనిద్దరిని, వాళ్ళైతే అసలు లేపలేకపోయారు. ఒక అతను లేపారు కానీ కొంచెమే, అది ఈయన ఒక్క చేత్తో 2 లిఫ్ట్ చేశాడనమాట. ఇప్పుడు చూడండి నోట్తో కూడా లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు ఒక అతను ఈయన్ని కొడతాడు దానిపైన. అమ్మా నాకైతే ఇది చూస్తుంటే చాలా పాపం అనిపించింది నిజంగా. అతనికి పెయిన్ కూడా వచ్చింది, అయినా కానీ అతను చూడండి మనల్ని ఎంతగా ఇంకా క్లాప్ క్లాప్ అని చెప్పి అంటున్నాడు అనమాట, ఎంకరేజ్మెంట్ కోసం. వాళ్ళకి ఏం లేదు, ఎంత చేసినా కానీ క్లాప్స్ అనేది కావాలి వాళ్ళకి, వాళ్ళని గుర్తించినట్టు ఉంటుందని. ఈ బొమ్మ చూడండి భలే డ్యాన్స్ వేస్తుంది. ఐ థింక్ దాంట్లో ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు, భలే డ్యాన్స్ చేశారనమాట. ఇంకా నైట్ అయిపోయింది కదా, వీళ్ళందరూ కూడా ఈ లైట్ స్టిక్స్ వస్తే కొనుక్కొని చిన్నపిల్ల వాళ్ళందరూ ఊపుతున్నారు, భలే అనిపించింది. ఈ అమ్మాయి చూడండి అసలు ఎన్ని రింగ్స్ వేసుకొని తిప్పుతుందో నడుముకి. వీళ్ళని చూస్తే నాకు టైటానిక్ మూవీయే గుర్తొచ్చింది, హీరో హీరోయిన్ లాగా భలేగా చేశారు.
మనం ఎప్పుడు మూవీస్కి రెస్టారెంట్స్కి ఇలానే వెళ్తుంటాం కదా, ఒక్కసారి దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సర్కస్కి రండి, వచ్చి చూడండి. ఇంత టాలెంట్ అనిపిస్తుంది మీకు కూడా. ఇంకా సర్కస్ అయితే అయిపోయిందనమాట. నేను కొన్ని చూపించలేదు కూడా ఇందులో, మనకి అంత టైం సరిపోదని. ఇక్కడ చూసారు కదా మా శ్రీజ హాయ్ బాయ్ ఒకేసారి చెప్పేసింది. ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఈ జోకర్స్తో ఫొటోస్ దిగొచ్చు అని చెప్పారు. సో చిన్నపిల్లలందరూ దిగుతున్నారనమాట. వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చి దిగాలి ఫొటోస్ అనేది. కొంచెం వాళ్ళని కూడా సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు అలా పెట్టారనమాట. ఇక్కడ చూడండి సెల్ఫీ కెమెరా వీడియో తీసేది ఉందన్నమాట. ఇక్కడ చిన్న బాబు ఎక్కుతున్నాడు. ఇక్కడ చూడండి వీళ్ళు డోరేమాన్తో కూడా ఫోటో దిగుతున్నారు. నేను అడుగుతున్నాను శ్రీజ నువ్వు కూడా దిగుతావా అని. శ్రీజ ఏమో నవ్వుతుంది. కానీ శ్రీజ టెడ్డీ బేర్తో దిగుతా అన్నది. యాక్చువల్లీ దిగుతా అనలేదు, నేనే దిగమని చెప్పాను అనమాట. హాయ్ హాయ్ డోరేమాన్. హలో టెడ్డీని అందరూ రెగ్యులర్గా చూస్తారు కాబట్టి పాపం టెడ్డీ దగ్గరికి ఎవ్వరు వెళ్ళట్లేదు. మనీ అట్లానే చూసుకుంటుందన్నమాట. శ్రీజ వెనుక నుంచి నవ్వుతుంది. బాయ్ బాయ్ అని చెప్పేసి మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. బయట పిల్లల్ని ఆడిపించడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. వాటికి కూడా మనం మనీ పెట్టి ఆడుకోవాలి. ఇంకా ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో.